కృష్ణమోహన్ గారు, చిత్తశుద్ధి అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే నేను బీసీనని చెప్పుకోవడం కాదు, మన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సింది ఉండేది ఒక వాదన వినిపిస్తుంది బీజేపీకి సంబంధించి. ఇంకోవైపు కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణను ఎత్తుకొని ఏదో ఇంప్లిమెంట్ చేసినామని చెప్పుకుంటున్నారు. మరి పూర్తి స్థాయిలో అందరి నుంచి సమాచారం సేకరించలేదు. మరి అందరి సమాచారం ఉండాలి కదా, ఎవరికి అన్యాయం జరగకూడదు కదా. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ రెండు వైఖరులను? ఇప్పుడు బీసీల జనాభా తగ్గిందని చెప్పి మేమందరం గొడవ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే నామోదు చేసుకోలేదో వాళ్ళకు ఒక అవకాశం అని చెప్పి ఇచ్చారు. అప్పుడు మేము ఏం చెప్పినామంటే, మీ దగ్గర నామోదు కాని కుటుంబాల వివరాలు ఉన్నాయి, అందరి దగ్గరికి ఇంటింటికి ఒక్కసారి పోయి చేయండి అన్నాం. ఏదో టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పి, ఏదో ఆ కార్యాలయాల్లో క్వశ్చనర్స్ ఉంటాయని చెప్పేసి, ఇది సాధ్యమే? ఏదైనా టోల్ ఫ్రీ చేస్తే కలుస్తుందా? అది మనం ఆఫీసులో పోయి రాసుకునేంత పరిస్థితి ఉంటే ఎందుకు జనాభా తగ్గుతుంది? అన్నిటికన్నా ముఖ్యంగా మీరు 65-70 క్వశ్చన్లు పెట్టిరండి. ఇది 100 సార్లు మాట్లాడిన, 100 స్టూడియోలలో మాట్లాడిన, నేను చెప్పిందే చెప్పినట్టుగా అవుతుంది ఊరికే. మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకు కనుక నిబద్ధత ఉంటే, మీకు కనుక నిజాయితీ ఉంటే, బీహార్లో 17 క్వశ్చన్లు పెట్టినప్పుడు మీరు 25 క్వశ్చన్లు పెట్టను ఉంటారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు, ఇక వాటి గురించి చర్చ ఇప్పుడు టైం వేస్ట్, ఎందుకంటే అంత అయిపోయింది కాబట్టి. ఇవాళ మీరు ఏ ప్రామాణిక పద్ధతులు పాటించకుండా ఇక్కడ నుంచి మీరు మామూలుగా రాష్ట్రపతి గారికి పంపించినామని చెప్పుకుంటున్నారు. అది కేవలం మాధ్యమాల్లో చూస్తూ ఉన్నాం మనం. ఎవరు సీతక్క గారు ఏమైనా చెప్పిర్రా? డిప్యూటీ సీఎం గారు ఏమైనా చెప్పారా? ముఖ్యమంత్రి గారు ఏమైనా చెప్పినరా? గవర్నర్ గారు సంతకం పెట్టినరు పైకి పంపినామని. అసలు రాష్ట్రాలకు మీకు అధికారం ఉంటే మీరు రాష్ట్రపతి గారికి ఎందుకండి? ఇప్పుడు నితీష్ కుమార్ గారు వెంటనే బిల్లు పెట్టుకున్నాడు, చట్టం చేసిండు, అమలు చేసిండు కదా, 1,00,000 మందికి లాభం జరిగింది కదా. అట్లా మీరు చేయొచ్చు కదా. అసలు ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు నేను గతంలో కూడా చెప్పాను, ఎవ్వరు కూడా ఒక చిన్న కేసు కూడా వేయలే. నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయకపోతే ఏవయా రేపు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము కేసు వేసి డెడికేటెడ్ కమిషన్ తెచ్చుకున్నాం తప్ప ఈ ప్రాసెస్ని ఎవరైనా అడ్డుకున్నారా? ఎవరు వేయలే కదా. నువ్వు ఎవడో చేస్తాడని చెప్పి నువ్వు ముందే అన్ని లేనిపోని ఎందుకు? అసలు నువ్వు 50% దాటడానికి మీరు తయారు చేసిందా ఏమన్నా? మీ దగ్గర సరంజామం ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. ముందు మల్లుబట్టి గారి కమిటీ అన్నారు, తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అన్నారు, దాని తర్వాత ఆ కమిటీలో ఒక ఫెంచ్ ఎవరు థామస్ పికెట్టి ఉన్నారని చెప్పిండ్రు. అది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇవన్నీ మొదలవు, ఇవన్నీ చేసిండ్రు, అయిపోయింది. సరే, ఇప్పుడు తాజాగా మరి బీజేపీ చేస్తామని చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన కూలగణన పరిస్థితి ఏంది? అది మరి ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఈయన చేసిన దానికి అసలు ఈయనకు అధికారమే ఫస్ట్ లేదు. సరే, ఏదో చేసిండు సర్వే, దాని పేరు మీద 160 కోట్లు కూడా 160 కోట్ల రూపాయలను అవి అయితే మాయమైపోయినాయి. పని ఏం జరిగిందో మనకేం తెలుస్తలేదు కానీ 150 కోట్లు అయింది. ఒక్క పద్ధతి పాటించలేదు. ఏ పద్ధతి పాటించాలంటే ఇప్పటిదాకా అన్ని నేను చెప్పిన. ఈయన పక్కన పెడితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. మీకు చాలా స్పష్టంగా SCCC 2000 దానిలో జరిగినటువంటి తప్పిదాలని మీ కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి సమన్వయంతో మీరు ముందుకు పోయేటటువంటి ఉద్దేశం మీకుంటే చిత్తశుద్ధి ఉన్నట్టు.